మంచి డేటా సైంటిస్ట్ కావాలి అంటే ఈ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే. ఆ స్కిల్స్ అనేది మనకు ఉంటే మంచి డేటా సైంటిస్ట్ అనేది అనిపించుకుంటాం. ఫస్ట్ ఏంటి అంటే ప్రొఫిషియన్సీ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో డేటా అనలిస్ట్లో ఖచ్చితంగా ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజెస్ మీద మన గ్రిప్ ఉండాలి. దాంతోపాటు స్టాటిస్టికల్ అనలిటిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ మీద కూడా మంచి గ్రిప్ అనేది ఉండాలి. ఎందుకంటే డేటా సెగ్రిగేట్ చేయడం, ఎవాల్యుయేట్ చేయడం అండ్ దీనికి సంబంధించిన డేటా విజువలైజేషన్ చేయడం. డేటా విజువలైజేషన్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ స్కిల్ మనకు ఉండాల్సింది. అండ్ డేటా క్లీనింగ్ అండ్ ప్రీ ప్రాసెసింగ్ డెఫినెట్లీ ఇదొకటి. అండ్ బిజినెస్ అక్యూమెన్ అనేది చాలా ఇంపార్టెంట్. బిజినెస్ అక్యూమెన్ అంటే ఏంటి అంటే ఒక బిజినెస్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది, ఒక బిజినెస్ అండర్స్టాండ్ లైన్ ఆఫ్ బిజినెస్ అసలు ఎలా జరుగుతుంది ఈ బిజినెస్, దాని గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ నాట్ ఓన్లీ మంచి డేటా సైంటిస్ట్ అవ్వాలంటే కాదు, మంచి డెవలపర్ కావాలంటే ఇది ఖచ్చితంగా ఉండాలి. అండ్ తర్వాత కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ అడాప్టబిలిటీ ఇది కంపల్సరీ ఉండాలి. ఏ సాఫ్ట్వేర్ జాబ్ అయినా, ఏ ప్రైవేట్ జాబ్ అయినా కానీ. ఓకే.